పోయిరా 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 మా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఉదయ్ రెడ్డి షో వ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే ఒక కొత్త న్యూస్ సాంగ్ ఈరోజు రిలీజ్ అవుతుంది. అదే కుబేరా అనే మూవీ నుంచి. కుబేరా అనే మూవీ శేఖర్ కమ్ముల గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ అనమాట, అమిగోస్ ఎంటర్టైన్మెంట్స్ పథకంపై. సో ఫస్ట్ టైం శేఖర్ కమ్ముల జనరల్గా సాయి ధరమ్ తేజ్ లేకపోతే వరుణ్ తేజ్ వీళ్ళతో మూవీస్ చేశాడు, ఎప్పుడు కూడా పెద్ద హీరోలతో చేయలేదు. సో ఫస్ట్ టైం అతను ధనుష్తో చేస్తున్నాడు, ధనుష్ ప్లస్ నాగార్జునతో. సో ఆ ఫోటో చూస్తే, ఫస్ట్ లుక్ చూస్తే మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంది. ఏదో మోటివేషనల్ సినిమా లేకపోతే ఒక మెసేజ్ ఇచ్చే సినిమాలా ఉందన్నమాట. సో అందులోని ఫస్ట్ సాంగ్ ఏంటంటే పొయ్యిరా 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 మామా, పోయిరా పోయిరా మావా, అరే రాజాలా. సో ఈ సాంగ్ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే, ప్రోమో రిలీజ్ అయింది, ఒక 15 సెకండ్స్ ప్రోమో చూస్తుంటే అదొక చావు సాంగ్లా ఉంది. దానికి డిఎస్పి, రాక్ స్టార్ డిఎస్పి మ్యూజిక్ ఇచ్చాడు. సో ఫస్ట్లో వచ్చే ఆ గంట సౌండ్ ఏదైతే ఉంటుందో అది ఉంటే మాత్రం నాకు డౌట్ ఏమొస్తుందంటే, మూవీలో మాత్రం ఇది డెఫినెట్లీ ఎవరు చనిపోయిన వాళ్ళ గురించి పాడుతున్న సాంగ్లా ఉందన్నమాట. సో ఎక్సలెంట్ బీజేఎం ఇచ్చాడు డిఎస్పి. ఆ 15 సెకండ్ ప్రోమో చూస్తే మాత్రం మనకు అర్థమవుతుందన్నమాట. సో భాస్కర్ భట్ల గారు దీనికి లిరిక్స్ ఇచ్చారు. సో నాకైతే ఈ సాంగ్ కొంచెం వైరల్ అయ్యేటట్టే కొడుతుంది, ఎందుకంటే పాడింది కూడా ధనుష్ గొంతులో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుందన్నమాట. అందులో ఒక సాడ్ సాంగ్ అంటే మాత్రం ధనుష్ ఇంతకుముందు కొలవేరెడ్డి అనే పాట పాడాడు కదా, సో అలాంటి సాంగ్స్ పాడాడు కాబట్టి నాకు తెలిసి ఈ సాంగ్ కూడా చాలా వైరల్ హిట్ అయ్యేటట్టు కొడుతున్నది. అదేవిధంగా శేఖర్ కమ్ముల గారి మ్యూజికల్ టేస్ట్ మనకు తెలుసు. సో అతను డిఎస్పి నుంచి మ్యాక్సిమం ఎంత లాక్కోనో అంత లాక్కుంటాడు, బెస్ట్ మ్యూజిక్. సో నాకైతే ఈ పొయ్యిరా 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 మామ అనేది వైరల్ అయ్యేటట్టయితే నాకు కొడుతున్నది. సో ఈ మూవీ అనేది మనకు రిలీజ్ అవుతుంది అతి త్వరలో. సో ఎప్పటి నుంచో షూటింగ్ జరుగుతుంది, నాకు తెలిసి 2 years అవుతుందన్నమాట. సో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అనమాట శేఖర్ కమ్ముల గారి నుంచి. ఇంతకుముందు శేఖర్ కమ్ముల గారు ఓన్లీ మన ఏపీ, తెలంగాణ, తెలుగు మూవీస్లో మాత్రమే రిలీజ్ చేసేవారు. సో ఈ మధ్య ట్రెండ్ నడుస్తుంది ప్రతి మూవీ కూడా పాన్ ఇండియా చేయడము. సో దాని ప్రకారం కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యాక్టర్స్ ఎంచుకుంటున్నారు. ధనుష్ హిందీలో ఫేమస్, రాంజనా అనే మూవీ తీశాడు, అతరంగిరాయన్ మూవీ తీశాడు. అదేవిధంగా తమిళ్లో ఫేమస్ అతను. సో నాగార్జున కూడా హిందీలో కొన్ని మూవీస్ తీశాడు, తమిళ్లో మూవీ తీశాడు. సో వాళ్ళిద్దరు కూడా ప్లస్ పాయింటే పాన్ ఇండియా తీస్తే మాత్రం, ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ సుపరిచితులు అనమాట పాన్ ఇండియా లెవెల్లో మొత్తము. సో అదేవిధంగా దేవి శ్రీ ప్రసాద్ కూడా పుష్పతో చాలా ఫేమస్ అయిపోయాడు పాన్ ఇండియా లెవెల్లో పాటలతో కూడా. సో నాకు తెలిసి ఈ మూవీ కూడా చాలా ఈ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. ఓపెనింగ్స్ అయితే చాలా వస్తాయి అనిపిస్తుంది. సో ఈ సాంగ్ ఏదైతే ఉందో పొయ్యిరా 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 మామ అనేది నాకైతే ఒక వైరల్ సాంగ్ అవుతుందని డెఫినెట్లీ నమ్మకం ఉంది. డిఎస్పి మంచి మ్యూజిక్ ఇస్తాడు, అతను మూవీస్ తగ్గించుకున్నాడు మనకు అర్థమవుతుంది, కానీ ఇచ్చిన మ్యూజిక్ మాత్రం ఎక్సలెంట్ ఇస్తున్నాడు, మనం చూస్తున్నాం కదా. సో ఆల్ ది బెస్ట్ ఫర్ కుబేరా టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద సాంగ్ విచ్ ఈస్ రిలీజింగ్ టుడే ఆన్ April 20, 2025.